మీరెలా బాడీ వర్కౌట్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే మేము విన్నది 'రామ్ చరణ్' గారైతే చాలా హార్డ్ వర్క్ చేశారు. అవును. చాలా డెడికేషన్ చూపిస్తున్నారు యెస్. అని యెస్. విన్నాము. యెస్. మీరెలాంటి హోమ్ వర్క్ చేశారు ఈ క్యారెక్టర్ కోసం? నాకు కొంచెం షార్ట్ నోటీస్‌లో ఈ క్యారెక్టర్ అవునా? ఓకే అయింది. సో, ఓకే. దానివల్ల కొంచెం ప్లాన్ చేసుకొని చేయాల్సొచ్చింది. ఇన్‌ఫాక్ట్ 'రామ్ చరణ్' సార్ అయితే చాలా టైం నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. బాడీ హ్మ్. మెయింటైన్ చేస్తున్నారు. సో, వాళ్ళది బాడీ గూడా మీరు చూసారు గాబట్టి అవును. గ్లింప్స్‌లో తెలిసిపోద్ది హ్మ్. ఎలా ఉంది అనేది. హ్మ్. సో, సార్‌ని చూసి మనం కూడా ఇన్‌స్పైర్ అయ్యి వాట్ బెస్ట్ కెన్ బి డన్. అండ్ ఇంకొకటేమంటే నా హైట్ 6'2" గాబట్టి యాహ్! కొంచెం వెరీ హైట్. బాడీ పెంచడానికి టైం ఎక్కువ తీసుకుంటది. అవునా? ఓకే. సైజ్ అప్ చేయడానికి. హుహు. వెన్ వి ఆర్ టాల్ కొంచెం టైం యాహ్! పడతది. మజిల్ గ్రో అప్ యెస్. చేయడానికి. సో, దానివల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా ఆ! ఓకే. ఆ గ్యాప్ ఇచ్చారు మిడిల్‌లో. ఇచ్చారు. ఓకే. మీరు కనపడాలి ఒక హ్మ్. రెజ్లర్ లాగా అన్నట్టు. హ్మ్. సో, అదంతా చూసుకొని ఒక మంచి మంచి ఇది డైట్, యెస్. వర్కౌట్స్ అన్నీ చేసుకున్నారు. యెస్. ఎలా ఉండేది 'రామ్ చరణ్' గారి డెడికేషన్ షూట్స్‌లో? అంటే హౌ ఓహ్! డిడ్ హి యాక్చువల్లీ చాలా బాగుండేదండి. అవునా? ఇన్‌ఫాక్ట్ మనం సెట్‌లోనే ఒక మినీ జిమ్ ఉండేది. హ్మ్. సార్ అవునా? యూజువల్‌గా అక్కడ ఎళ్లి పంపప్ చేసుకొని, హ్మ్. మొత్తం నీట్‌గా వర్కౌట్ చేసుకొని వచ్చేవారు. ఎందుకంటే ప్రతి షాట్‌లో ఇది కనపడాలి. హ్మ్. ఆ బాడీ అంత మంచిగా కనపడాలి కాబట్టి వాళ్ళెళ్లి మంచిగా వర్కౌట్ చేసుకొని వచ్చేవారు. మీరు గూడా చేసేవాళ్ళా? లేదు. మనం అక్కడ సర్‌తో పాటి గాదు. ఓకే. బయట అందరూ చాలా మంది పైల్వాన్స్ ఉంటారు కాబట్టి అందరూ కలిసి అక్కడ పుషప్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఏదో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. కేబుల్స్ ఉంటది. దాంట్లో చేస్తూ ఉంటారు. హ్మ్. సో, అలా పంపప్ చేసుకొని ఎవ్రీవన్ ఆర్ చేసేవాళ్ళం ఇన్ మనం. దట్ జోన్ అన్నమాట. యెస్. నేను యెస్. బెస్ట్ కనిపించాలి. నేను బాగా ఇప్పుడు ఫైట్ 'రామ్ చరణ్' చేయాలని. సార్ అంత బాగా కనపడేటప్పుడు ఆఫ్ మనం కోర్స్. కూడా ఆ! కొంచెమైనా అక్కడ కనపడాలి గదా! అనే ఒక థాట్‌లో వాళ్ళు అందరూ ఇది చేసేవారు. హ్మ్. సో, ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ థట్ వే మీకేమైనా చూడ్డానికి. దెబ్బలు తాకాయా? మేము విన్నది 'రామ్ చరణ్' గారు ఆ కుస్తీ ఫైట్‌లో అవును. మట్టి వల్ల, శాండ్ వల్ల కొంచెం దబ్బులొచ్చాయి యెస్. అన్నవి యెస్. విన్నాము. యెస్. మీకేమైనా అలా చిన్న అయిందా? చిన్నది తగులుతా ఉంటదండి. అవునా? ఏదైనా ఫైట్ అంటే అదొక చిన్న ఇది ఉంటది. హ్మ్. ఇంజ్యూరీస్ ఉంటది. హ్మ్. ఒక చిన్న షోల్డర్ ఇంజ్యూరీ అయింది. అవునా? బట్ ఓకే. తొందరగా రికవర్ అయినా. అవునా? ఆల్ బట్ థాంక్స్ టు స్టిల్ యూ కంటిన్యూడ్ ద షూట్? యెస్. అది చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఒక మేజర్ సీక్వెన్స్ కాబట్టి అది హ్మ్. ఫినిష్ చేయాల్సొచ్చింది. అండ్ మనకు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అది హ్మ్. కూడా హార్డ్‌లీ 1 డేలో మనం మొత్తం ఫైట్‌ని ఫినిష్ చేసినాము. సో, ఓకే. దానివల్ల కొంచెం పుష్ చేయాల్సొచ్చింది. ఆ చిన్న ఇంజ్యూరీ హీటు, కోల్డ్ అది ఇది అని ఏదేదో ఐస్ ప్యాక్స్ అని పెట్టుకొని ఆ థెరపీతో హీట్ అండ్ కోల్డ్ థెరపీతో మేనేజ్ చేసినాం మనం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.